వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో ఇది 4వ రోజు పూజ. ఇల్లంతా శుభ్రం చేసి పూజ పూర్తి చేసుకునేసరికి రాత్రి 8 అయింది. ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం వెలిగించాలని చెప్తారు. అయితే మనకి అవన్నీ కొనుక్కోగలిగే శక్తి ఉందనుకుంటే అమ్మవారిని ఆ విధంగా ఆరాధించుకోవచ్చు. లేదు అంత శక్తి లేదు, అమ్మవారిని మనసు నిండా కొలుసుకోగలిగే భక్తి ఉంది అనుకునే వాళ్ళు పూజా మందిరంలో అమ్మవారి పటాన్ని ఉంచి అమ్మకైతే నిష్ఠగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది అయితే ఒకటే, అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము, ఎన్ని రకాల పూలమాలలు వేసాము, ఎంత ఆర్భాటంగా పూజ చేసామన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామన్నదే ముఖ్యం. వారాహి అమ్మవారి మంత్రం తప్పులు లేకుండా చదవడం వస్తే చదువుకోవచ్చు, లేదనుకుంటే లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణన, ఇలా అమ్మవారికి సంబంధించి ఏవైనా స్తోత్రాలన్నీ కూడా మనం చదువుకోవచ్చు. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజా విధానం గురించి మీకు చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, నేను కూడా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని నా శక్తికి తగినట్లు అమ్మవారిని పూజించుకుంటున్నాను. అమ్మ గురించి ఇంకొన్ని విషయాలతో నెక్స్ట్